హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. మంచు విష్ణు గారు ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే కన్నప్ప మూవీ అండి. సో ఈ మూవీ కోసం 200-300 కోట్లు దాదాపుగా ఈ సినిమా బడ్జెట్ అన్నమాట. సో ఎక్కడో న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ వెళ్లి ఈ సినిమా షూటింగ్ అయితే చేస్తున్నారు. సినిమాకి సంబంధించినటువంటి రీసెంట్ గా ఒక సాంగ్ కూడా వచ్చింది. అంతకు ముందు ఒక టీజర్ అయితే వచ్చింది అనుకోండి, దానికి కాస్త ట్రోల్స్ అయితే గురైంది. ఆ టీజర్ సాంగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్ అయితే కలిగించింది. సో సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది. అది ఎక్కడ తెస్తే ఏంటి గానీ సాంగ్ పరంగా అయితే మంచి వైబ్స్ అయితే సాధించుకుంది. ఇదే తరహాలు ఇప్పుడు సెకండ్ టీజర్ అయితే రిలీజ్ అయింది కన్నప్ప మూవీ నుంచి. అండ్ ఈ సినిమాలో స్టార్స్, పేరు పొందినటువంటి స్టార్స్ చాలా మంది ఉన్నారు. అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు, ప్రభాస్ గారు అండ్ మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అనమాట. సో వీళ్ళందరిని ఎలా చూపించారు క్లైమాక్స్ లో, ఈ టీజర్ క్లైమాక్స్ లో వచ్చినటువంటి ప్రభాస్ గారు లుక్ ఏ విధంగా ఉంది, దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్నప్ప నుంచి ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు అనుకున్నాను ఇంకా అస్సాం గుడి గంటలే అనుకున్నాను. తర్వాత ఇంకా సాంగ్ వచ్చిన తర్వాత ఓకే, నాకే పాజిటివ్ వైపు అయితే వచ్చింది. ఎందుకంటే మంచు విష్ణు గారు ఆయన సినిమాలు, ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే దబిడి లాగా ఉంటాయి. కంటెంట్ ఉండదు, ఎందుకు తీస్తారో తెలియదు, ఏదో డబ్బు ఉంది ముందుకు వచ్చి సినిమాలు తీయడమే తప్ప. సో అతని నుంచి ఏ మాత్రం కూడా టాలెంట్ లేదు. సో ఒక హీరోగా నిలదొక్కుకోవడం కూడా జరగలేదు. కానీ కన్నప్ప విషయానికి వస్తే ఆయనకి మార్కెట్ అనేది లేదు. ఆయనకి తప్ప మిగతా స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మార్కెట్ ఉంది. సో ఆ విధంగా బడ్జెట్ ని పెట్టే సినిమా తీయాలి, కన్నప్పని తెరకెక్కించాలని ఆయనకు ఉన్నటువంటి ఒక లోపల ఉన్నటువంటి ఒక కోరికో, లేకపోతే మోహన్ బాబు గారు పుషింగ్ ఏంటో తెలియదు కానీ కన్నప్ప ప్రాజెక్ట్ ని అయితే తెరకెక్కించారు. ఇది పెట్టిన డబ్బులు వస్తాయి రావదని ఒక కాలిక్యులేషన్స్ మైండ్ లో పెట్టుకుని, లేకపోతే ప్రభాస్ గారు కావాలనే సినిమాకి ఆ రోల్ కి, రుద్రాని క్యారెక్టర్ కి సూటబుల్ అవుతాడని చెప్పి ఆయన తీసుకురావడం అయితే జరిగిందో తెలియదు కానీ ప్రభాస్ గారిని అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టారన్నమాట. అక్షయ్ కుమార్ గారిని శివుడికి అయితే పెట్టారు. సో సినిమా గాని రిలీజ్ అయితే రిజల్ట్ అనేది అదే బయటకు వచ్చేస్తుంది. దాని గురించి మనం ఎందుకు కానీ మాట్లాడుకోవడం అప్పుడే. ఇక టీజర్ 2 విషయానికి వస్తే టీజర్ 1 తో పోల్చుకుంటే టీజర్ 2 చాలా బాగుంది అనమాట. అంటే మరీ అంత నచ్చింది లేదు, దీంట్లో లోపల లేకుండా పోలేదు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెంట్ అనేది కాస్త రివీల్ చేశారు. కన్నప్ప క్యారెక్టర్ లో తిన్నడు క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ అసలు మోహన్ బాబు గారు ఏంటి, ఆ ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి అక్కడ పని ఏంటి, ఎవరికెవరి క్యారెక్టరైజేషన్ ఏంటి, అండ్ వీళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి శివ సైన్యం అంట, అంటే శివుడికి సంబంధించినటువంటి సైన్యం మనకైతే తెలియదు కానీ ఆ సైన్యం అనేది వీళ్ళని దోచుకోవడానికి వస్తున్నప్పుడు వీళ్ళు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో అదైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ భక్త కన్నప్ప రోల్లో మంచు విష్ణు గారు నాస్తికుడు అనమాట. ఈ సినిమాలో అంత పెద్ద నాస్తికుడు, దేవుడు అంటే లెక్క లేనివాడు శివుడిని ఆ విధంగా ఘోరాది ఘోరంగా ఏ విధంగా ప్రేమించి భక్తి చూపించాడు అనేది ఈ సినిమాలో మనకి మెయిన్ ప్లాట్ అనమాట. ఈ కంటెంట్ చూసుకుంటే సూపర్ మంచి కంటెంట్ తీసుకొచ్చారు అని నాకైతే బాగా కనిపించింది. అంటే డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఓవర్ ఎలిమినెంట్స్ అయితే ఎక్కడ లేవన్నమాట. నాకు మోహన్ బాబు గారు ఎంట్రీ ఇచ్చినప్పుడే అస్సాం సినిమా పటాక్ అనుకున్నాను. కానీ ఎక్కడో ఆయన మీద నాకు డౌట్, ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఆయన యాక్ట్ చేసేసి ఆయన క్రెడిట్ గోస్ టు ప్రెస్టేజ్ అంటూ అలా వెళ్ళిపోయి సినిమా ఎక్కడ ట్రాక్ తప్పేస్తుందో నాకు ఇప్పటికీ డౌట్. ఎందుకంటే వీళ్ళిద్దరూ మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు మల్టీ స్టారల్ గా నటించినటువంటి సినిమాలు అన్ని దేక్ దిమాకే. కానీ దీంట్లో ఆయన నటిస్తున్నాడు అంటే ఎక్కడో కాస్త ఇది. కానీ క్లైమాక్స్ లో ప్రభాస్ గారు వచ్చిన తర్వాత చెప్తా, దాని గురించి చెప్తా. ఆశలన్నీ అలా నిమగ్నం అయ్యి ఓకే, హోప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 200-300 కోట్లు పెట్టి అంత బడ్జెట్ తో సినిమా తీస్తున్నారంటే సో విఎఫ్ఎక్స్ పరంగా గానీ, లేకపోతే గ్రాండ్ వాల్యూ పరంగా గానీ అందరిని ఆకట్టుకునేలా ఉండాలి. ఎందుకంటే ఒక జోకర్ ఫిల్మ్ లో అవ్వకూడదు. ఎందుకంటే ప్రత్యేకించి ఇది మన తెలుగు స్టేట్ లో ఒక హిందూ పరంగా శివ భక్తుడు అయినటువంటి భక్తికి పరాకాష్ట అయినటువంటి ఒక భక్తుడు గురించి వస్తున్నటువంటి ఒక బయోగ్రఫీ. సో ఆయన గురించి అందరూ తెలుసుకోవాలి. అంటే ఎప్పుడు మన చిన్నప్పుడు భక్త కన్నప్ప కృష్ణరాజు గారు నటించినటువంటి ఆ సినిమా అంటే మనం చూసామో లేదో నాకు కూడా గుర్తులేదు. ఎప్పుడో చిన్న చిన్న క్లిప్స్, సాంగ్స్ అయితే చూసుంటాను. కానీ మనకి ఈ తరానికి అప్డేట్ వెర్షన్ లో వాళ్ళు చూపిస్తున్నారంటే ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి, తప్పదనమాట. ఓవరాల్ గా టీజర్ అయితే ఆ విఎఫ్ఎక్స్ గానీ, ఆ షార్ట్స్ గానీ చాలా బాగున్నాయి. అండ్ లోకల్ గా మన తెలుగు నేటివిటీకి తీసుకుంటే బాగున్నావు. కొన్ని సీన్స్ గ్రాండ్ వాల్యూస్ ఉన్నప్పటికీ కూడాను, అంటే లొకేషన్ గ్రాండ్ వాల్యూగా ఉన్నప్పటికీ కూడాను, కానీ ఇది ఎక్కడో స్విట్జర్లాండ్ లో మనమేమో తెలుగు వాళ్ళు అని కొంచెం ఎక్కడో ఏదో మిస్ కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. కానీ ఓవరాల్ గా అయితే బాగానే ఉంది. ఇక ప్రభాస్ గారు లుక్ అయితే ఎంటర్ అవుతుంది అన్నమాట క్లైమాక్స్ లో. దానికంటే ముందు కాజల్ అగర్వాల్ గారిని అక్షయ్ కుమార్ గారు శివుడు పాత్రలో అయితే నటించడం అయితే జరిగింది. ఆయన వచ్చిన తర్వాత శివుడికి అక్కడ తేడా కొట్టించిన అనుకున్నాను నేను. ఎందుకంటే ఏమో సినిమా చూడండి, మనం చెప్పలేమండి. సినిమా చూడాలండి. సినిమా చూసిన తర్వాత అసలు ఎవరెవరి క్యారెక్టర్లు మనకు ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వాళ్ళు ఎలా జీవించి ఆ పాత్రకి ఏ విధంగా న్యాయం చేశారనేది మనం ఫుల్ లెంత్ మూవీ వచ్చిన తర్వాత చూడాల్సిందే. ఇక ప్రభాస్ గారు ఆ లుక్ రివీల్ చేసి సినిమా మీద ఎక్కలేనటువంటి ఓపెనింగ్స్ రిలీజ్ అప్పుడు అండ్ ఎక్స్పెక్టేషన్స్ బీభత్సంగా పెంచిపడుతుంటారు అనమాట. సో ప్రభాస్ గారిని మామూలుగా వాడతలేదు. సో ఆయనకైతే గట్టిగా ఎలివేషన్ సీన్స్ ఉన్నాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆయన ఎంతసేపు రన్ టైం ఉంటుందో మనకు తెలియదు కానీ సినిమాలో, కాకపోతే ఉన్నంతసేపు ఆయనకి ఒక మంచి ఎలివేషన్ సీన్స్ కూడా పెట్టాలి.
ఎందుకంటే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అంటే సినిమాకి రావాల్సినటువంటి బడ్జెట్ లో 25% తీసుకొచ్చేది ప్రభాస్ గారే. సో ఎనివే ప్రభాస్ గారు లుక్ చూపించే ట్రైలర్ బిఫోర్ ఉన్నదంతా ఆ కట్స్ అన్ని మర్చిపోయేలా చేసి ఆ లుక్ తో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేశారనమాట. కానీ నేను బాగా డీటెయిలింగ్ గా బాగా అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ గారి లుక్ లో ఎక్కడో తేడా కొట్టింది భయ్యా. నాకు ఎందుకో ఆ ఫైర్ అనేది నాకు కనిపించలేదు. ఏదో మేకప్ వేసి ఆర్డినరీగా పెట్టారు అంటే ప్రభాస్ గారు నేను తప్ప అంటలేదు. నాకెందుకో కాస్త అంత బానే ఉంది, టీజర్ అంతా బానే ఉంది, కానీ ఎక్కడో ఏదో మిస్ అయ్యాననే ఒక ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. కాకపోతే సినిమాలో అయినా అది కరెక్ట్ చేసుకుని ఓవరాల్ గా ఫుల్ మీల్స్ పెట్టి మంచు విష్ణు గారి కెరీర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్నటువంటి ఫస్ట్ మూవీ అండ్ ఇది లాస్ట్ మూవీ అవ్వకూడదు. ఇది సూపర్ హిట్ అయ్యి బడ్జెట్ ఉన్నటువంటి సినిమాలతో ఆయన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తే ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా డోర్ మూసుకోకుండా ఉండలేరు. సో ఎవరైనా నోటి మీద చేయి పడాల్సిందే. మంచు విష్ణు గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, సారీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి.